మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విష్ణు గాడే గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అమృత ప్రణయ్ ఆల్రెడీ 2018 సెప్టెంబర్ 14 జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి తండ్రి ప్రణయ్ని చంపించేయడం అనేది చూసాం. మరి ఈ రోజు జడ్జ్మెంట్ వచ్చింది, అది సంచలన తీర్పే అనుకోవచ్చు, అందరూ దాన్ని ఏకీభవిస్తున్నారు. కానీ కొంతమంది ఒక వాదన ఏంటంటే అంతా ఈ అమృత వల్లే జరిగింది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మాయి లేకుండా ఉంటే బాగుండు, ఈరోజు ఇంతమంది ఫ్యామిలీస్ బాధపడుతున్నారు, అటు ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి మీరు ఈ కేసు గురించి మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? అంటే ప్రేమించుకోవడం తప్పు అంటారా? ప్రేమించిన తర్వాత పేరెంట్స్ ఇలా చేస్తున్నారు కదా, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళపైన దాడి చేయడం అనేది, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏజ్ కూడా చూసుకోవాలి ఫస్ట్. యాజ్ లాంగ్ యాజ్ అ బాయ్ గర్ల్ మేజర్ ఉన్నారు, వాళ్ళ హక్కు అది. వాట్ ఎవర్ ఏ మనిషితో నన్ను తిరగవచ్చు, ప్రేమించవచ్చు. అది ఎస్, మైనర్స్లో ఉంటే మన పేరెంటల్ గైడెన్స్ ఉండాలి, వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, ఆ ఇమోషన్, ఫ్యాన్సీ, లవ్ అని ఒక ఫీలింగ్లో ఆ మాయలో ఉంటారు. కానీ అది ఇన్ఫాక్చుయేషన్, ఫ్లర్టింగ్, లవ్ తెలియదు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆ సిచ్యువేషన్లో. బట్ ఈ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ క్లాస్మేట్స్ అని కూడా విన్నాను. తర్వాత దే మేడ్ అ వెరీ కాన్షియస్ డెసిజన్, ఎక్కడ కలిసి పెళ్లి చేసుకుని లైఫ్ స్పెండ్ చేద్దామని. ఇక్కడ సాడ్గా ఏంటంటే మేబీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్లనో, ఫ్యామిలీస్ ఒప్పుకోలే వల్లనో మేబీ గొడవలు అయింటాయి. అమ్మాయి ఇంకా స్ట్రాంగ్ స్టాన్స్ తీసుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అబ్బాయి వైట్ సైడ్. అండ్ అబ్బాయి సైడ్ ఫ్యామిలీ బాగానే సపోర్ట్ చేసి ఉంటారు అమ్మాయికి. కానీ ఇక్కడ ఫాదర్ డ్యామేజ్ అయ్యో, లేకపోతే హ్యూమిలియేషన్ సొసైటీలో రిలేటివ్స్లో తీసుకోలేక ఒక ప్లాన్ వేసి మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి, విచ్ ఇస్ వెరీ రాంగ్ ఇన్ మై ఒపీనియన్ అండి. ఇట్ ఈస్ అ క్రైమ్, ఇట్ ఈస్ అ హీనియస్ క్రైమ్, ఇట్ ఈస్ ఇల్లీగల్. కానీ మేబీ కూర్చోపెట్టి ఈ కూడా సాల్వ్డ్ పెద్ద వాళ్ళతో కానీ, కాకపోయినా వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్ అంటారు కదా అన్ని. ఒక 1-2 years ఛాన్స్ ఇచ్చి సరే బాగున్నారా లేదా చూసి అప్పుడు అసెస్ చేసేది ఉండే సిచ్యువేషన్ అన్నది. అబ్బాయి మంచి చూసుకుంటున్నాడు, వాళ్ళ కూతురికి బాగానే పోషిస్తున్నాడా, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఇమోషనలీ, ఫైనాన్షియలీ అలా. కానీ ఆ ఛాన్స్ ఇవ్వక ముందే వెంటనే, ఎస్పెషలీ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్, 6 months ప్రెగ్నెంట్. అండ్ నాకు తెలిసి ఇన్ మై ఒపీనియన్ ఆ తెలిసినప్పుడు వెన్ హిస్ డాటర్ ఇస్ ప్రెగ్నెంట్, ఇంకా ఆ ఈగో ఏదైతే ఉందో ఇంకా ఫైర్ అయి ఉంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ చైల్డ్ ఆర్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ వస్తే ఫ్రమ్ దిస్ ఇంకా హీ హాస్ టు ఫేస్ హ్యూమిలియేషన్ అందరితో అని, ఆ ఎస్పెషలీ ఆ టైంలో ఇంకా కోపంలో ప్లాన్ చేసిన నా ఫీలింగ్. అండ్ న్యూస్లో కూడా చూసిన అండి ఒక స్టేట్మెంట్ విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్. ఎవరికైతే సుపారీ ఇచ్చి చంపేమన్నాడు గ్యాంగ్స్టర్కి, నా కూతురు చూడాలి ద యాక్ట్, ఆమె కళ్ళు ముందు మర్డర్ జరగాలని ఆర్డర్ ఇచ్చాడని ఐ రెడ్ అబౌట్ ఇట్ అండి. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత కోపం ఉందో, ఎంత కసి ఉందో ఆ ఫాదర్ మీద. ఓన్ డాటర్ కి కూడా ఎలా సఫర్ చేపియాలని, ఎందుకంటే కళ్ళు ముందు చూడడం, ఎనీ యాక్సిడెంట్ కానీ, ఇప్పుడు మన ఇంట్లోనే ఒక హార్ట్ అటాక్ పెద్ద వాళ్ళది చూడడం ఎంత షాకింగ్ ఉంటుంది మనకు, అదే కళ్ళు ముందు ఒక యాక్సిడెంట్ చూడడం కానీ వెన్ ఇట్ ఈస్ మన హస్బెండ్ లవ్, ఎవరితో అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కష్టపడి కొట్లాడి సమాజంతో, కళ్ళు ముందు మర్డర్ జరగడం, అది కూడా పబ్లిక్ లో, డే లైట్ లో, ఇట్ ఈస్ షాకింగ్ అండి. PTSD అంటాం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. అమ్మ ఎంత సఫర్ అయింటది డిప్రెషన్తో కానీ, స్లీప్లెస్ నైట్స్, భయం, యాంగ్జైటీతో. మనకు అది అర్థం కాదు, కానీ సాడ్లీ అది జరిగింది అట్లా. నౌ వాట్ ఐ కెన్ టెల్ అండి, పేరెంట్స్ పెద్దవాళ్ళు షుడ్ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. అవును, కూర్చోపెట్టి మాట్లాడి కొంచెం కాకపోయినా ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి అట్లీస్ట్ పోయిన ఒక 5-6 months బాగున్నారా లేదా, దాని తర్వాత మళ్ళీ నెగోషియేషన్స్ తో టాక్స్ చేసేది ఉండే. ఆర్ మేబీ దే షుడ్ హ్యావ్ టేకెన్ సంథింగ్ లీగలీ, వాట్ ఎవర్ ఆప్షన్స్ వాళ్ళకి ఏదైతే అవైలబుల్ ఉన్నదో అప్పుడు. కానీ ఇక్కడ స్టోరీలో ఏంటంటే బాయ్ అండ్ గర్ల్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సో ఈయన ఏం చేయలేకపోయాడు. అందుకే ఈ డ్రాస్టిక్ లాస్ట్ రిసార్ట్, చాలా హీనియస్ స్టెప్, క్రిమినల్ యాక్ట్ కి వెళ్ళిపోయాడు. అంటే ఫాదర్ ఆ రోజు కొంచెం ఆలోచించి మెచ్యూర్ గా ఉంటే ఈ రోజుని ఇంతమందికి శిక్ష పడేది కాదు. ఒక మనిషి ప్రాణం పోయింది, అటు ఆ తండ్రి కూడా చనిపోయారు సూసైడ్ చేసుకొని. అంటే సార్, పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో లవ్ చేస్తున్నారు అనగానే కొంచెం నిదానంగా కూర్చోబెట్టి మాట్లాడే పేరెంట్స్ తక్కువే ఉన్నారు.
వెంటనే ఫైర్ అయిపోవడము, అట్నుంచి రావడము, ఆ అబ్బాయిని బెదిరించడము. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అలాగే క్లాస్లో ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు కూడా వాట్సాప్ ఏదో చాటింగ్ చేసుకుంటుంటే మా అమ్మాయికి నువ్వు చాటింగ్ చేస్తావు అని బెదిరించడంతో అబ్బాయి భయపడిపోయి పురుగుల మందు తాగేశాడు. 9th క్లాస్ అబ్బాయి. అంటే పేరెంట్స్ ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయాలు కొంచెం ఆలోచించి మీరు చెప్పినట్టుగా కూర్చోబెట్టి అమ్మ అలా ఇదమ్మా అని చెప్పే పేరెంట్స్ తగ్గిపోయారని అంటారా? మన సొసైటీ ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఎస్పెషలీ రూరల్ Yes. బ్యాక్గ్రౌండ్ టౌన్స్ లో నెంబర్ 1 అది. ఇప్పుడు చూడండి అండి, సిటీలో చాలా మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయి, లవ్ మ్యారేజ్ కూడా జరుగుతున్నాయి. Yes. అండ్ ఇవాళ రేపు చాలా మంది చూస్తున్నా దే ఆర్ మ్యారింగ్ ఎన్ఆర్ఐస్, ఫారినర్స్ కూడా, Yes. అమెరికన్ సిటిజన్స్, యూకే ఫారినర్స్ కూడా పెళ్లి చేసుకుంటున్నారు మన ఇండియన్స్. సో అది కూడా కొంచెం కామన్ అయిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హార్డ్ కోర్ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ కదండి, ఇంకా మెంటాలిటీ చేంజ్ అవ్వలేదు అన్న ఫీలింగ్. ఎస్, కొంచెం బెటర్ అవుతుంది, బట్ అగైన్ వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి మనం, వాళ్ళ ఒపీనియన్ అది, వాళ్ళ సెంటిమెంట్స్ మనం రెస్పెక్ట్ చేయాలి. Yes. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఇప్పుడు డాటర్ కానీ సన్ ఏమైనా ఉంటే ఎస్ కొంచెం ఫైట్ చేసో కానీ టైం తీసుకుని తొందరగా పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకోవడం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, కోర్ట్ ప్రొటెక్షన్తో చేసుకోవడం కాకుండా మేబీ ఇంట్లో ఫైట్ చేసి ఒక 2-3 years యూనో ఇస్ అన్ ఆప్షన్ అన్న ఫీలింగ్. బికాస్ ఐవ్ సీన్ నా ప్రాక్టీస్లో చాలా మంది వస్తారు ఇలా, కొందరు కపుల్స్ యూనో దే స్టిల్ యూనో 3-4 years ట్రై చేస్తారు పెళ్లి చేయకుండా, టు ప్రూవ్ ఇట్ టు ద ఫ్యామిలీ Yes, yes. ఇది ఒక మంచి మ్యాచ్, మేము మంచోళ్ళం, విల్ బి హ్యాపీ అని. Yes. కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా విన్నా అండి, వేర్ ఈవెన్ ఆఫ్టర్ 4-5 years ఫైనల్లీ పేరెంట్స్ ఒప్పుకున్నారు. Yes. Yes. సో అలాంటి స్టోరీస్ కూడా కొన్ని మంచిగా వింటాము. బట్ మీరు అన్నట్లు కూర్చోపెట్టి మాట్లాడడం కన్నా ఒక ఛాన్స్ ఇవ్వాలి is my opinion. One chance to the boy or girl, and one chance also the పిల్లలు should give to the family members. Yes. అవును వాళ్ళు కోప్పడుతున్నారని వీళ్ళు అడివడి పడికుంటా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, Yes. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి ఒక కేసు వేసేయడం, అది కాకుండా కామ్ మైండ్ గా అందరు చేస్తే ఐ థింక్ దేర్ విల్ బి హోప్. Yes. Thank you, sir. థ్యాంక్ యూ అండి.